నమామ్యహం. ఉల్లాసపల్లవితపాలిత సప్తలోకీ నిర్వాహకోరకితనేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, మనకి దసరా నవరాత్రులు అనే లోకంలో చాలా ప్రసిద్ధి. సహజంగా దసరా నవరాత్రులు అంటే మనం దుర్గాదేవి పుట్టినరోజుని సహజంగా అందరూ కూడాను ఆ విధంగానే ఆచరిస్తూ వస్తారు. కానీ ఈ నవరాత్రాలకు ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరునక్షత్రం అంటే పుట్టినరోజు ప్రధానం అన్నమాట. విజయదశమి నాడు వెంకటేశ్వర స్వామి అంటే శ్రవణ నక్షత్రం ఆ రోజు వచ్చి ఆ రోజున స్వామి అవతరించినటువంటి రోజు అంటే ఈ భూమి మీదకి వేంచేసి ప్రకటమైనటువంటి రోజు. ఆ రోజును పురస్కరించుకొని మనం బ్రహ్మోత్సవాలు అనేటువంటివి సేవిస్తున్నాం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో. అయితే ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అంటే గోవిందుడి యొక్క తిరునక్షత్రాన్ని ప్రధానంగా పురస్కరించుకొని ఈ నవరాత్ర కార్యక్రమాలు జరపడం అనేటువంటిది మన శ్రీభాష్య గారి సిద్ధాంత పీఠం ద్వారా ప్రారంభించాం. అయితే ముందు అమ్మ, తర్వాత స్వామి. మాతృదేవోభవ పితృదేవోభవ అని శాస్త్రం. ఈ ఉన్నటువంటి విజయదశమికి ముందుగా ఉన్నటువంటి 8 రోజులు కూడా అష్టలక్ష్మి స్వరూపమైనటువంటి లక్ష్మీదేవిని ఆరాధన చేయడం అనేటువంటిది ఒక విధానంగా పెట్టి, దశమి రోజు అంటే స్వామి యొక్క తిరునక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజున స్వామి యొక్క సహస్రనామార్చనతో స్వామికి అభిషేక కార్యక్రమాన్ని సమర్పించుకొని తిరుమంజనాన్ని, ఆ తర్వాత అర్చనాది కార్యక్రమాలతో వారి యొక్క తిరునక్షత్ర మహోత్సవం చేయడం అనేది ఆ విధానంలోనే ఈ 8 రోజుల పాటు కూడా ఒక్కొక్క గృహంలో ఒక్కొక్క పూట ఈ సహస్రనామార్చన, లక్ష్మీ అమ్మవారి యొక్క సహస్రనామార్చన చేయడం అనేటువంటిది ఒక విధానంగా నడుస్తూ, అందులో భాగంగా మన విజయరాఘవ తండ్రి మధుకరాచార్య స్వామి దంపతులు, అలాగే విజయరాఘవ దంపతులు మొదలైనటువంటి వారు వారి గృహంలో కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని, లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని జరుపుకోవాలి అని సంకల్పించుకోవడం, అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. అయితే అమ్మ ద్వారా స్వామిని మనం పొందడం అనేటువంటిది ఒక విధానం. ఎందుకని అనంటే, ముందు అమ్మ అనుగ్రహాన్ని పొందకుండా పరమాత్మ అనుగ్రహాన్ని పొందలేము అని మనకి పెద్దలు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అమ్మకి పురుషకారం అని పేరు. పురుషకారం అంటే మనం సిఫారస్ అంటూ ఉంటాం. సిఫారస్ అంటాం కదా, అంటే రికమెండేషన్. ఆ రికమెండేషన్ అని అమ్మకే పేరుంటారు. అదేమిటండి సిఫారస్ అని అమ్మకి పేరేమిటి అని అంటే, మనందరి గురించి అమ్మ సిఫారసు చేస్తుందట పరమాత్మకి. అమ్మ మనకి పరమాత్మకి మధ్యవర్తి. అమ్మకి శ్రీ అని ఒక పేరున్నది. శ్రీ అంటే శ్రీయతే శ్రేయతే అనేటువంటి 2 అర్థాలు వస్తాయి. ఆశ్రయించున్నది, ఆశ్రయింపబడునది అని. అంటే పరమాత్మని తాను ఆశ్రయిస్తుంది, ఆయన ద్వారా అనుగ్రహాన్ని లభిస్తుంది. ఆశ్రయింపబడుతుంది, మనందరి చేత అమ్మ ఆశ్రయింపబడుతుంది. మనందరి చేత ఆశ్రయింపబడుతుంది, మనని అనుగ్రహిస్తుంది. లోకంలో మామూలుగా చూసినప్పటికీ కూడా తల్లి యొక్క పాత్ర చాలా గొప్పది.
తల్లి పిల్లలకి తండ్రికి మధ్య అనుసంధానకర్తగా ఉంటుంది, మీడియేటర్ అంటాం మనం. ఆ తల్లి కనుక లేకపోతే పిల్లల యొక్క చేష్టలు, వాళ్ళ యొక్క దుష్కృత్యాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ తండ్రికి చాలా కోపాన్ని తెప్పించి ఆయన చేత అవసరమైతే ఇంట్లో నుంచి గెంటి వేయడానికి కూడా సిద్ధపడేటువంటి స్థితిని కల్పిస్తాయి. మనం చేసే కర్మలు అలాంటివి ఉంటాయి కనుక ఈ ఇద్దరికీ వచ్చేటువంటి గొడవలో మధ్యలో ఉండి తాను అట్నుంచి పడుతూ ఇట్నుంచి పడుతూ మొత్తం మీద వాళ్ళిద్దరిని కూడా కలిపే ప్రయత్నం చేస్తుంది. అలా మధ్యవర్తిగా ఉండేటువంటి అమ్మ యొక్క పురుషకారం స్వామి దగ్గర మనని రక్షించడానికి పనికొస్తుందా లేదా అంటే తప్పనిసరిగా పనికొస్తుంది అన్నారు. ఎందుకండి ఎలా పనికొస్తుంది అంటే స్వామికి అమ్మ అంటే చాలా ప్రీతి కనుక అన్నారు. లోకంలో ఉండే జీవకోటి అందరి మీద కూడాను స్వామికి ప్రీతి ఉన్నది కదా, ఒక్క అమ్మ మీదనే ప్రీతి ఏమిటి అంటే లేదయ్యా అమ్మ కోసమని ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు ఆయన అన్నారు. ఎలాగండి అంటే శ్రీగుణరత్న కోసం అనేటువంటి ఒక చక్కని గ్రంథం మనకి స్తోత్రం, ఆ స్తోత్రంలో మనకి పెద్దలు అనుగ్రహిస్తారు. అమ్మ కోసం స్వామి ఏదైనా చేస్తారు అనడానికి ఉదాహరణ చెప్తారు. అధిశయితవాన్ అబ్దిం నాథో మమంధ బబంధకం హరధనురసౌవల్లి భంజం బభంజ మైథిలి అపి దశముఖీం లూత్వా కబంధమనర్దయత్ కిమివ నపతి కర్త త్వచ్చాటు చుంచు మనోరథ. అమ్మా నీకోసం ఏదైనా చేస్తాడు అనడానికి చెప్తున్నాను విను. ఏమిటి అనంటే అధిశయితవాన్ అబ్దిం అన్నారు. సముద్రంలో పాల సముద్రంలో స్వామి శయనించారు. మనందరికీ తెలుసు పాలకడలిలో శయనించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అని మనం వింటున్నాం. అయితే ఏమిటయ్యా పాలకడలిలో శయనించిన వాడు కాలేదా అన్నారు. ఏమిటి అయితే ఏమిటి అంటే అమ్మా ఆ పాలకడలి ఎవరి పుట్టిల్లు? లక్ష్మీ అమ్మవారు. ఇప్పుడు మనకి సహజంగా లోకంలో ప్రధాన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లరికం వెళ్ళిన వాళ్ళే. ఇల్లరికం అని అనుకుంటుంటామ్మా. ఇల్లరికం వెళితే ముందు రోజు బాగానే ఉంటుంది, ముందు రోజు చాలా గౌరవిస్తారు. అల్లుడు గారు ఇదే మీ ఇల్లు, ఇదంతా మీదే, మీరు ఎలా అయినా సరే జీవించవచ్చు అంటారు. రెండో రోజు వచ్చిన తర్వాత రెండో రోజు కొద్దిగా అల్లుడు గారు కొద్దిగా పవర్ తగ్గుతుంది. ఆ తగ్గినప్పుడు అల్లుడు గారు మీకోసం అని ఒక రూమ్ ఏర్పాటు చేశాం, మీరు దాంట్లో ఉండొచ్చు అంటారు. సరే మంచిది. రెండో రోజు మూడో రోజు వచ్చేటప్పటికే అల్లుడు గారు మీరు ఏం చేయగలుగుతారు, కొద్దిగా ఏదైనా పనులు చేస్తారా అని ప్రారంభిస్తారు. నెమ్మదిగా అది అంటుతూ ఉండడం దగ్గర నుంచి ఇంకా అవసరమైతే పశువులు కాచుకు రావడం దగ్గర నుంచి అన్నీ కూడా వచ్చేస్తాయి. అలా ఇల్లరికం ఉండేటువంటి అల్లుడి యొక్క అవస్థలు చాలా విచిత్రాలుగా ఉంటాయట, పెద్దలు చెప్తూ ఉంటారు. అవన్నీ అనుభవించిన వాళ్ళకి తెలుసు. సరే మొత్తం మీద ఇలా ఉంటుంది ఇల్లరికం అల్లుడు. కానీ స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఇల్లరికం వెళ్ళాడు, శివుడు ఇల్లరికం వెళ్ళాడు. అది ఆశ్చర్యం కదండి. శ్రీమన్నారాయణుడేమో పాలకడలిలో శయనించాడు. పాలకడలిలో శయనించడానికి అంటూ ఒక భవనం అంటూ ఏమీ లేదు, ఆయన ఏమీ లేదు. ఆవిడ ఎక్కడి నుంచి అయితే అవతరించిందో అదిగోండి అదే మన ఇల్లు అంటే అలాగే అన్నారు. వచ్చారు, పక్క చుట్ట ఏదైతే ఉన్నదో అది విప్పుకున్నారో, చక్కగా హాయిగా శయనించారు. పక్క చుట్ట ఏమిటి ఆదిశేషుడిని అలా విప్పు తీసుకున్నారు, హాయిగా శయనించారు. ఇదే నా ఇల్లు అన్నారు. అంటే ఇల్లరికం వెళ్ళారు. శివుడు ఎక్కడ ఉంటాడు? హిమాలయాలు కదా. కైలాసం అంటే హిమాలయాలు అంటే హిమవంతుని యొక్క కుమార్తె కదా పార్వతి. కనుక ఆయన ఉండేది కూడా ఇల్లరికమే. సరే మొత్తం మీద ఇప్పుడు మనకి స్వామి మనకి ఏమంటున్నారు ఈ స్తోత్రంలో అంటే అధిశయితవాన్ అర్థిమమ్మ. ఎందుకోసం ఇల్లరికం వెళ్తారు లోకంలో అందరూ కూడా?
భార్య మీద ఉండేటువంటి ప్రీతి చే ఆ ఎంతో కాలం నుంచి కని పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టేయడానికి సిద్ధపడతారు భార్య మీద ఉండేటువంటి ప్రీతి చే. అంటే ఇక్కడ ఆ క్వశ్చన్ లేదు, ఎందుకంటే ఈయనకి తల్లి తండ్రి ఎవరు లేరు కదా. తల్లి తండ్రి ఎవరు లేరు కనుక ఆయనే జగత్తుకి తండ్రి తల్లి కనుక అదిగో ఆయనకి ఈ విధమైనటువంటి సన్నివేశం. కనుక లోకంలో అయితే తల్లి తండ్రిని కూడా వదిలిపెట్టేసేసి భార్య మీద ఉండేటువంటి ప్రీతి చేతనే వస్తారు ఇల్లరికానికి అనేటువంటిది లోకంలో ప్రతీతి ఉంది కదా స్వామి. మరి నువ్వు కూడా వెళ్ళి సముద్రంలో పాల సముద్రంలో శయనించావంటే అర్థం ఏంటి? నీకు కూడా అమ్మ మీద ఎంతో ప్రీతి ఉన్నది అనే కదా. అంటే అమ్మకి చెప్తున్నారమ్మా, నీ మీద ఎంత ప్రీతి లేకపోతే ఆయన ఇల్లరికం చేస్తారు. వచ్చి నీ పుట్టింట్లో హాయిగా శయనించి ఇదే నా ఇల్లు అని హాయిగా సుఖంగా జీవించగలుగుతారు. అదే అడ్రస్ కదా. మరి కొని ఏదో ఒక రోజు 2 రోజులు వచ్చి వెళ్ళారంటే కాదు, లోకంలో అందరికీ అడ్రస్ కూడా తెలిసిందేమిటి? నారాయణుడు అంటే క్షీరాన్నమంలో శయనించినవాడు తెలుసు అందరికి. అంటే అదే అడ్రస్గా అయిపోయింది అంటే అర్థం ఏంటి? పర్మనెంట్ అనమాట. అది చెప్తూ నీ మీద ఎంత ప్రీతి లేకపోతే ఆ స్వామి వచ్చి ఇల్లరికం కూడా ఉంటారు. అది సైతవా అని అంటుంది. అదొక్కటేనా? ఇంకా ఉన్నది చూడు. మమంధ, మా పాల సముద్రాన్ని చిలికింది ఎవరి కోసం? పాల సముద్రాన్ని ఎవరి కోసం చిలికారు? యథార్థంగా చూస్తే పాల సముద్రాన్ని చిలికించింది అమృతం కోసం అని అనుకుంటారు అందరూ కూడా. కాదు. ఒకనాడు ఆ ఇంద్రుడి యొక్క అహంకార బలం చేత అదిగో ఆ దూర్వాస మహర్షి శపిస్తే ఐశ్వర్యం అంతా కూడాను నశించిపోయిందట దేవలోకాల్లో. ఆ ఐశ్వర్య స్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవి వాళ్ళందరినీ కూడా వదిలేసి సముద్రంలోకి వెళ్ళిపోయిందట. ఆ సముద్రంలో ఉన్నటువంటి అమ్మని బయటికి తీసుకురావడం కోసం దేవతల్ని రాక్షసుల్ని అసురుల్ని ఇద్దరిని కూడా ఉపయోగించారు స్వామి. వాళ్ళకి కావలసినటువంటి అమృతం కావాలి అమరత్వం కోసం, తనకి కావలసినటువంటి అమృతం అమ్మ. అందుకే ఆవిడకి అమృత అని పేరు. అమృతవల్లి అంటాం కదా లక్ష్మీ అమ్మవారు. అదిగో ఆ ఉన్నటువంటి అమృత స్వరూపిణి అయినటువంటి అమ్మ తనకి కావాలి, వాళ్ళకి అమృతం కావాలి. ఇద్దరికీ కావాల్సినటువంటి ఒక సన్నివేశం వచ్చింది కనుక వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి దాన్ని మదించాట, మదిపించాడు. దాంట్లో తాను కూడా సహకరించాడు. మనందరం అనుకుంటాం ఏదో ఒక కూర్మావతారం మాత్రమే ఎత్తారు. కాదు కాదు సుమా, ఆ సమయంలో సుమారు 6 అవతారాలు ఎత్తారట. అటు కూర్మావతారంగా ఉన్నారట. రెండవది అసురుల్లో వాళ్ళకి శక్తి కలిగించడానికి, అది చిలకాలంటే వారికి శక్తి కావాలి కనుక వారిలో ఉన్నట్ట, దేవతల్లో ఉన్నట్ట, పర్వతంలో ఉన్నట్ట, వాసుకిలో ఉన్నట్ట, శిఖరం మీద ఉన్నట్ట. ఇలా పరమాత్మ అన్ని రూపాలుగాను తాను అక్కడ ఉండి వాళ్ళకి సహకరించి తాను వాళ్ళకు కావలసినటువంటి అమృతాన్ని ఇచ్చి తనకి సంబంధించినటువంటి ఆ లక్ష్మిని కూడా తాను పొందినటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశమే శ్రీరామనవమదనం. అదిగో మమంధ. అమ్మ దేనికోసం ఆయన ఇన్ని అవస్థలు పడ్డాడు, ఇన్ని రూపాలు ధరించాడు, ఇన్ని రకాల అవతారాలు ఎత్తి అదిగో పాల సముద్రాన్ని చిలకడం అంటే సామాన్యమైన విషయం కాదు. మన ఇంట్లో ఏదో చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో పెరుగు పెట్టుకొని చిలికినట్లు కాదు కదా సముద్రం అది. అలాంటి మహాసముద్రాన్ని చిలికింపజేసినటువంటి తాను ఆ పర్వతం కావాలి